ఉషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్కు మద్దతుగా ప్రచారం చేశారు. నిజామాబాద్లో పలుచోట్ల రోడ్ షో చేపట్టారు. ధర్మపురి అరవింద్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఎన్నికలకు ఇంకా 2 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో బీజేపీకి ఓటు వేయాలని విస్తృతంగా ప్రచారం చేయాలని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ఏమో మన వర్గం ఇంకో వర్గాన్ని కులాల వారీగా విడదీస్తుంది. అవతలనేమో కాంగ్రెస్ అభ్యర్థుల్ని కొనేసుకొని ఆ వర్గాల ఓట్లు చీలొద్దని ఇవాళ ఒక మతతత్వ రాజకీయాలు చేసి ఇక్కడ ఇందూరు పట్టణంలో ఏమైపోయిందంటే ఇది బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ కాదుగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అయింది. ఈ కేసీఆర్ కల్వకుంట్ల కవిత గారు దేశానికే పెద్ద ప్రమాదం. ఇటువంటి పార్టీలు దేశానికే ప్రమాదకరంగా తయారైతా ఉన్నాయి. ఆల్రెడీ అరవింద్ అన్న డిక్లేర్ అయిన తర్వాత చాలా పదయాత్రలు చేసిండు. ఎంతవరకు అయితే అంతవరకు ప్రజల దగ్గర పోయిండు. ఒకవైపు అరవింద్ అన్న ఉన్నాడు, డైరెక్ట్ ప్రజల దగ్గర పోతుండు. ఇంకోవైపు డబ్బులు తప్పిలు పెట్టుకొని కూర్చున్నాడు టీఆర్ఎస్ వాళ్ళు. డబ్బులు పాడేసి ఓట్లు తీసుకొని మళ్ళొక్కసారి గెలుద్దాం అట్లాంటి భావజాలాలు పెట్టుకొని వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఇవాళ ప్రజలు అర్థం చేసుకున్నారు, డబ్బులు ముఖ్యం కాదు, మాకు ముఖ్యం ఒక వ్యక్తి ముఖ్యం అని ప్రజలు ఇవాళ అర్థం చేసుకున్నారు.